ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో భారతిగా రెడీయా మీరు ఇది మునక్కాడ ఆలు మసాలా. ఓకే అండి, మరి మునక్కాడ ఆలు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మునక్కాడ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఇప్పుడు ఈ మసాలా వెరైటీ కూడా చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు. సో మసాలా అంటే ఇది మనకి ఎట్లా గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే అంతే గ్రేవీ కొంచెం ముద్దకూరలాగానా? అంతే ముద్దకూరలాగే వస్తుంది. అంతే ముద్దకూరలాగా, వాటర్ ఏం వేసుకోలేదు. ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయలు ముందు ఉడికించేసి పెట్టేసుకోండి. మునక్కాయలు ఉడికించి పెట్టేసాం, ఆలు కూడా, బంగాళదుంప కూడా. ఓకే ఓకే. మసాలా పేస్ట్లు అలా ఏం అక్కర్లేదా దీనికి? మసాలా పౌడర్ వేస్తుంది, గరం మసాలా పౌడర్ వేస్తుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి పేస్ట్ కానీ ఇలాంటివి ఏమీ అక్కర్లేదా దీనికి? అంటే అవి ఏమి వాడుతున్నాను, మసాలా అంటే అందులో ధనియాలు అవన్నీ వేసింది. గరం మసాలా పౌడర్. ఓకే ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ట్వంటీలో కొంచెం స్పైసీగా ఉంటుందా మనకి నార్మల్గానా? స్పైసీగా అంటే ఇప్పుడు ఫ్రైలు అవి ఎలా ఉంటాయి ఆ టైప్లోనే ఉంటుంది. ఆ టైప్లో మసాలా. అయితే పూర్తి గ్రేవీ మసాలా కాదనమాట మనకి. అంటే కొంచెం ఈ ములక్కాళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. పసుపు, ఓకే. గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకోవాలి, కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుంది. ఓకే. గరం మసాలా. సో దీంట్లో మసాలా దినుసులు అన్ని వేసేసి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, రెట్టి మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా. సో హోల్ గరం మసాలా, దాన్ని మీరు ఇంట్లో పౌడర్ చేసుకుంటాం. ఓకే ఓకే. కారం, ఆలు. సో ఇది చిదిమేసేసి వేసుకోండి. సో ఇది మనకు అన్నంలోకి కాంబినేషన్ బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది. మీరేం చేస్తుంటారు భారతి గారు? నేనే హౌస్ వైఫ్. ఇంట్లోనా? ఓ నైస్. మీ వారు? రోజు ఈ అభిరుచి చూస్తూ వంటలు చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటారా? ఆయన టెంపుల్లో చేస్తారు. టెంపుల్లో చేస్తుంటారు. ఏం పేరు మీ వారి పేరు? సూరిబాబు. పిల్లలు? 2 పాపలు. ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండరీలో వస్తుంది. చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. పెద్ద పాప గొడవ మూల వచ్చాను ఇప్పుడు ఇక్కడికి. పెద్ద పాప గొడవ మూలని వచ్చారు అంటే అన్నట్టు రోజు కూర్చొని చూడటమే ఇప్పుడు వెళ్ళి చేయొచ్చు కదా అని, అంతేనా? అయ్యో మా మేన గొడవ. ఏం పేరు మీ పిల్లలిద్దరు పేర్లు? పెద్ద పాప పేరు జయశ్రీ, చిన్న పాప పేరు సౌమ్యశ్రీ. సౌమ్యశ్రీ, జయశ్రీ. నైస్ నైస్. కొత్తిమీర, తర్వాత సాల్ట్. మునక్కాడలో ఏం వేయలేదు కదా మీరు? లైట్ గా వేసారా? అంటే ఫ్రై లాంటిది కదా, టేస్ట్ రాదని చెప్పేసి కొంచెం వేసారు. లైట్ గా సాల్ట్. ఓకే ఓకే. అయిపోయిందండి? అయిపోయింది. లైట్ గా ఒక్కసారి మూత పెడితే అన్ని ఉడికించినవే కదా. అదే అదే. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ మసాలా అంతా దానికి పడితే మనకి రెడీ అయిపోయింది. చూద్దామా? ఓకే, బాగుందండి, కలర్ఫుల్ గా. ఇంట్లో చేసిన మసాలా కదా, మంచి స్మెల్ వస్తుంది. కట్టేసేనా పోయి? సో ఫైనల్ గా నిమ్మరసం. ఆలు మసాలా.
ములక్కాడ ఆలు మసాలా. నైస్ నైస్. ఓకే, మరి మునక్కాడ ఆలు మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మునక్కాడ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మునక్కాడలు, పసుపు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత కారం వేసి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. చివరిగా స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు మునక్కాడ మసాలా రెడీ. సో రాజు గారు, రెండో వంట కూడా రెడీ. ఓకే. సో మంచి ఇంట్లో చేసిన మసాలా కదా, మంచి స్మెల్ వస్తుందండి. మసాలా బాగా పట్టిందా? ఓకే. ఓకే, నైస్. సో యాడ్ చేసుకున్న 2 వెజిటేబుల్స్ కూడా మంచి టేస్టీ వెజిటేబుల్స్. యా, సో బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో మరి గిఫ్ట్ వాచర్ ఎవరికి అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో రాజుగారు, ఇద్దరు బాగానే చేశారు. ఇందులో సాల్ట్ ఎక్కువైంది. ఇందులో సాల్ట్ ఎక్కువైందా? అదే. సో సాల్ట్ ఒకటి కొంచెం మైనస్ దాంట్లో. అవును. సో లేకపోతే మంచి టేస్టీగా, మంచి టేస్టీ, బాగా ఒప్పేసుకున్నారండి జెన్యూన్ గా, చక్కగా. అంటే డైలీ వంట చేసేవాళ్ళం. అదే తిన్న, ఇప్పుడు నోట్లో పెట్టుకుని మాకు అనిపించింది. సరే, చాలా తక్కువ, అంటే ఫస్ట్ టైం. యా. సో ఈరోజు జూనియర్ కి వచ్చేసిందా? ఓకే, సో కంగ్రాచులేషన్స్. సో షణ్ముఖి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో భారతి గారు, మీకు కూడా ఈ గిఫ్ట్ అండి ఈటీవీ నుంచి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చక్కగా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా షోలో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. వెయిట్ తగ్గాలనుకోని వారు ఎవరుంటారు చెప్పండి? అందరూ కూడా స్లిమ్గా ట్రిమ్గా కనిపించాలనుకుంటారు. అలాగే చాలామంది కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు. సహజంగానే ఆకుకూరలు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు అనుకోండి. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది, సో ఐరన్ చాలా ఉంటుంది, ఇదంతా కూడా మనకు మేలు చేస్తుంది. కానీ ఎస్పెషలీ బచ్చలాకు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి కాల్షియం ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇంకా పీచు సమృద్ధిగా ఉండడంతో మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అయిపోతాయి. సో బచ్చలాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా బచ్చలాకు ఉండేటట్లుగా చూసుకోండి.